నమస్తే, రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం. నేను శర్మ. పోయేటోడు ఒక వింత మాటలు మాట్లాడండి వీడు. 7 సిస్టర్స్, సముద్ర తీరం పక్కన ఉన్నటువంటి మన రాష్ట్రాలు 7 సిస్టర్స్గా అభివర్ణించుకుంటారు. దాని గురించి వీడు కవింపు మాటలు. పోయేటోడు చక్కగా ఓకే ఎందుకు వీడికి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ నరాన మన మీద వ్యతిరేకత ఉన్నది. ఆ సన్నాసుల గురించి ఎప్పుడు దగ్గర తీయద్దు. నిజంగా వాడికి పంచభక్ష పరవానాలు పెట్టు, వాడు తూ అనుకుంటూ పోతాడు. ఆ జన్మలే అటువంటి. నమ్మొద్దు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 2 దేశాలను నమ్మొద్దు. మొన్న ఏమైంది, పాకిస్తాన్ అలిగింది కదా, బంగ్లాదేశ్ని నాశనం చేసింది వాడు. అడిగి బంగ్లాదేశ్ సర్వనాశనం అయిపోయింది. క్రికెట్ పైన వచ్చేటువంటి ఆదాయం అంతా కొట్టుకుపోయింది. వీడు చెప్పిండు, వాడు విన్నాడు. అక్కడ ప్రధాని ఇప్పుడు పోయేటోడు కూడా మహా జిగిరి దోస్తు వీడు పాకిస్తాన్కు. అయిపోయి వచ్చి పాకిస్తాన్ ఆడింది, బంగ్లాదేశ్ చేతులు కట్టుకొని తుండుగుడ్డ తెల్లటి బట్ట నెత్తి మీద వేసుకొని కూర్చున్నాడు వాడు బంగ్లాదేశ్. ఎవడు ముంచిండు వీడు? బాయ్ బాయ్ అన్నారు, బాయ్కే అసలు పెట్టాడు. ఒకసారి వీడు ఏం మాట్లాడిండు ఒక్కసారి మన డీటెయిల్స్లో కదా. బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇప్పటి వరకు తాత్కాలిక ప్రభుత్వ సారథిగా ఉన్న మహమ్మద్ యూనస్ వీడు సోమవారం తన పదవి నుంచి వైదొలిగారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పోయేటప్పుడు అవకాశం ఇస్తారు, ఒకసారి దేశ ప్రజల గురించి మాట్లాడరా. వాడు నెల ఉన్నా ఒక్కరోజున్నా సరే పదవిలా మాట్లాడతాడు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే అందులో ఆయన మరోసారి భారత్ వ్యతిరేక వైఖరిని ప్రదర్శించారు. మన ఈశాన్య రాష్ట్రాలైన 7 సిస్టర్స్ను ప్రస్తావిస్తూ అక్కసు వెళ్ళగెక్కారు. విశాల సముద్రం మా దేశానికి కేవలం భౌగోళిక సరిహద్దు మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం కావడానికి బంగ్లాదేశ్కు ఉన్నటువంటి మార్గం అది. నేపాల్, భూటాన్ 7 సిస్టర్స్తో కలిసి ఈ ప్రాంతం గొప్ప ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉంది అని యూనస్ తన ప్రసంగంలో వ్యాఖ్యానించిందట. భారత్ పేరును నేరుగా ప్రస్తావించకుండా మన ఈశాన్య రాష్ట్రాలకు బంగ్లాదేశ్తో కలిపి సబ్ రీజియన్గా పేర్కొనడం రెచ్చగొట్టే చర్యనని స్పష్టమవుతుంది. పోయేటోడు ఊక మన మీద కూతలు కూసుకుంటూ పోయిండు వీడు. మన దేశంపై యూనస్ ఇలా నోరు పారేసుకోవడం కొత్తేమి కాదు. గతంలో చైనా పర్యటన సందర్భంగా భారత ఈశాన్య రాష్ట్రాల గురించి ప్రస్తావించిండు. ఈ రాష్ట్రాల వారు సముద్రానికి చేరుకోవడానికి వేరే మార్గం లేదని, ఈ ప్రాంతంలో సముద్రానికి తామే రక్షకులమని అన్నారు. చైనా ఆర్థిక బేస్ను విస్తరించుకోవడానికి ఇది భారీ అవకాశం అంటూ కవింపులకు పాల్పడ్డాడు. ఈ వ్యాఖ్యలను నాడు భారత్ తీవ్రంగా ఖండించింది. ఇది వేరే ప్రధానులుగా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు. ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర ఈశాన్య రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి చెప్దాం. 1, 2, 3, 4, 5, 6, 7 వీడు 7 సిస్టర్స్ దీనికి పేరు పిలుస్తారని తెలిసింది. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన బీఎన్పీ మంగళవారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బీఎన్పీ నేత తారిక్ రెహమాన్ నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2024లో విద్యార్థుల ఆందోళనతో మాజీ ప్రధాని షేక్ హసీనా గద్దె దిగిన సంగతి తెలిసిందే. ఆమె ఏడున్నది, మన దగ్గరనే ఉన్నది. అనంతరం ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వానికి యూనస్ సారథ్యం వహించారు. 18 నెలల పాటు ఆయన నేతృత్వంలో పాలన సాగింది. ఈ క్రమంలోనే అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. సోమవారం తన బాధ్యత నుంచి వైదొలుగుతూ బంగ్లాదేశ్ ఏమాత్రం లొంగిపోయే దేశం కాదని వ్యాఖ్యానించారు. లొంగిపోదు, పూటకు లేదురా నాయన, దరిద్రంతో అల్లాడుతున్నారు, మా హిందువులపైన దాడులు చేస్తున్నారు మీరు, తప్పకుండా మీకు తగిన పనిష్మెంట్ భారత్ చేస్తుంది, గ్యారంటీ. మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రధాని హసీనా భారతదేశం అంటే చాలా ప్రేమ మీకు. నిజంగా ఎన్నడూ కూడా ఆమె భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. మోడీతో సత్సంబంధాలు ఉన్నాయి, మన భారతదేశంతో మన ప్రధానితో సత్సంబంధాలు ఉన్నాయి. ఆమె బయటకు ఆర్మీ వాళ్ళు ఫ్లైట్ ఎక్కించిన తర్వాత ఏ దేశం వాళ్ళు కూడా ఆమెను ఆహ్వానించలే. మన దేశం గొప్పతనం ఏంటంటే ముస్లిం దేశమైనా కూడా అక్కడి ప్రధానిని రక్షించాలి మన వాళ్ళు ఇక్కడ ఆమెకు ఆశ్రయం ఇచ్చారు. ఎంత గొప్ప చూడండి. ఇక ఇప్పుడున్న దుర్మార్గులు ఇవి మాట్లాడుతుంటారు. ఒకవేళ మళ్ళా ఎందుకంటే వీళ్ళ దురదృష్టం ఏంటంటే పాకిస్తాన్ తర్వాత బంగ్లాదేశ్ ఆర్మీ వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి,
నిలవడమంటే నిలబడాలి. వాళ్ళు చెప్పినట్టు వినాలి. వీడు 5 ఏళ్ళు కంటిన్యూ ఉంటాడని కూడా నమ్మకం లేదు. వాడు ప్రమాణ స్వీకారం రోజే అనుకుంటాడు, పోతే ఇవాళ రాత్రికో లేకపోతే ఇంకో 2 ఏళ్లకో ఏడాదికో. అటువంటిది ఉంటే మొత్తం ఆర్మీ వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఇవాళ తినొద్దు, మీరు ఉపవాసం ఉండాలి అంటే ఖచ్చితంగా వాడు తినొద్దు. తింటే ఏం లేదు, గన్తో పేల్చి పడేస్తారండి. అటువంటి దేశాలకు ఈ రుబాబు మాటలు, అహంకారం మాటలు. ఒకసారి పోయేటోడు పోవుకుంటూ మనల్ని రెచ్చగొట్టినోడి గురించి, ఇక వీడి గురించి మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. వీడు ఏం మాట్లాడిండు మన ఇది గురించి, 7 సిస్టర్స్ ఇవన్నీ మాయే, మాకే లాభాలు ఉన్నాయి, ఇవన్నీ కలుపుకోవాలనే ప్రయత్నం వాడి మాటల గురించి. వచ్చే ప్రభుత్వం వాళ్ళు ఏమి మనతో ఏ విధంగా సత్సంబంధాలు ఉంటాయి, వీటి గురించి మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.